నమస్తే అండి. ఈరోజు ఒక మంచి మిద్దె తోటకు వచ్చాను. ఇక్కడ ఫ్రూటింగ్ కానివ్వండి, ఫ్లవరింగ్ కానివ్వండి, లేదా కూరగాయలు కానివ్వండి చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ గార్డెన్‌కి సీక్రెట్ ఫెర్టిలైజర్స్ ఏంటి అవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు ఏమంటారు మిద్దె తోట యొక్క మెయింటైన్ చేసే ఓనర్ ఉన్నారు. వారే అండి ధనలక్ష్మి మేడం గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మీ ఎక్స్పీరియన్స్ కొంచెం చెప్పండి. ఆల్రెడీ మనం ఒక వీడియో షూట్ చేసాము. బట్ దీని ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. ఫెర్టిలైజర్స్ మీరు ఎలా రెడీ చేయడం స్టార్ట్ చేశారు? ఓకే, థ్యాంక్ యూ అండి. మనము ఖర్చు లేని ఫర్టిలైజర్స్ అండి ఇవన్నీ కూడాను. చాలామంది మిద్దె తోటలకి చాలా డబ్బులు అయిపోతున్నాయి. ఇంట్లో హస్బెండ్స్ కూడా నువ్వు పండించే పంటకి ఇంత ఖర్చు పెట్టాలా అని అంటున్నారు అని చాలామంది ఫీల్ అవుతూ నాకు కూడా చెప్పారు. నేను వాళ్ళకి కూడా చెప్పాను. చాలా ఖర్చు లేనివి వేస్ట్ అండి. మన ఇంట్లో వేస్ట్గా ఉండే అన్నిటినీ కూడా తక్కువ బడ్జెట్లో మా గార్డెన్ ఇంత అందంగా ఉండడానికి, ఇంత మంచి ఈల్డ్ ఇవ్వడానికి నా సీక్రెట్స్ ఇవేనండి. మీకు కూడా ఆల్రెడీ తెలిసినవి. ఈజీ అండి, పెద్ద ఎక్స్పెండిచర్ కూడా కాదు. నేను 1 by 1 చెప్తాను, మీరు చూడండి. ఇది నువ్వు కేక్ అండి. ఆయిల్ తీసిన తర్వాత ఆ వేస్ట్, ఇది పెద్ద కాస్ట్ కూడా కాదండి. మనం ఎవరైతే ఆయిల్ తీసే మిల్లు వాళ్ళు ఉంటారు కదా, ఇవాళ రేపు షాపుల్లో కూడా పెడుతున్నారు. అక్కడికి వెళ్ళి అడిగితే 25 రూపీస్కి కేజీ ఇస్తారండి. ఇది తీసుకొచ్చి నానబెడితే ఇది ఒక బకెట్ నిండా అవుతుంది. నాని చాలా ఉబ్బిపోతుంది అనమాట. ఆ బకెట్ నేను 5 buckets వాటర్లో కలిపి అన్ని మొక్కలకి కొంచెం కొంచెం ఇస్తాను అనమాట. చాలా బలం అండి నువ్వు. తర్వాత అలానే పల్లీ కేక్ అండి. పల్లీ కేక్ ఇది కూడా ఇట్లా కొబ్బరిది కూడా తీసుకొచ్చి వేయొచ్చు. నేను అది మీకు పెట్టలేదు. ఇవి 2 ఇస్తే అండి కింద కాండం చాలా బలంగా పెరుగుతుంది. మంచి విటమిన్ ఫుడ్ ఇది. అయితే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్. అందరూ మస్టర్డ్ కేక్ అని వెళ్తున్నారు. అది అంత అవసరమా మన ఈ వెదర్ కి? నేనైతే వాడలేదు. నేను వాడేది ఇవేనండి. వింటున్నారా అండి? మన దగ్గర ఏవైతే అవైలబుల్ గా ఉంటాయో అవే తీసుకోవాలి. నార్త్ సైడ్ అటువైపు ఏంటంటే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మస్టర్డ్ కేక్ వాడడం వల్ల వేడి వచ్చేసి మొక్కలు అనేవి బాగుంటాయి. మనకు అంత వేడి ఉండదు, అంత చలి ఉండదు. కాబట్టి మనకి దొరికే ప్రొడక్ట్స్ తోటే మనం గార్డెన్ ని మెయింటైన్ చేసుకోవాలి. తక్కువ కాస్ట్ కూడా. నెక్స్ట్ తర్వాత ఇది అండి పేడ. ఈ పేడని నేనే తెప్పించుకుంటాను. పచ్చి పేడ తెప్పించుకొని ఇలా ముద్దల్లాగా చేసుకొని పైన ఎండ పెడతా. దీంట్లో మట్టి ఏమైనా కలుపుతారా? మజ్జిగ నీళ్లు పల్సగా చేసి మజ్జిగ కలిపి ఇలా ముద్దలు చేసి ఇక్కడ బయట ఎండ పెడతాము. ఆ ఎండబెట్టినా తీసుకొచ్చి గోతాలు, ఒక సంవత్సరానికి సరిపోయే గోతాలు పెట్టుకుంటా. వీటిని బకెట్లు వేసి నానబెడతానండి. 3 days నానితే ఒకలాంటి తేనె కలర్ వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఒకసారి ఇది ఇస్తా, ఇంకోసారి అంటే మనం డిఫరెంట్ టేస్ట్లు తింటాం కదా, మొక్కలకు కూడా మనం అన్ని వెరైటీ టేస్ట్లు చూపించాలి, వెరైటీ ఫుడ్ ఇవ్వాలండి. ఇచ్చినప్పుడే అవి హ్యాపీగా పెరుగుతాయి. మనకు కూడా ప్రోటీన్ ఫుడ్ దొరుకుతుంది. ఇట్లా వారానికి ఒకసారి ఇవి ఒకటి ఇస్తాను. తర్వాత ఇది మనం ఎగ్స్ వాడుకుంటాం కదండి, వాటిని కడిగేసి ఇలా పెట్టేస్తాను. తర్వాత టీ కాస్తాం కదా, టీ పొడిని కూడా కడిగేసేసి, అంటే పాలు షుగర్ ఉంటది కాబట్టి కడిగేసి ఇలా ఎండబెడతానండి. ఎండబెట్టి దీనిని ఈ పూల మొక్కలకి ఎక్కువ ఇస్తాను. అమ్మ, మరి దీంట్లో లవంగాలు, దాల్చిని ఇది మంచిదండి. ఈ దాల్చిన లవంగాలు కూడా వేస్తారా? వేస్తాను, అన్ని వేస్తా. కొంచెం తీసి ఒక్కొక్క స్పూన్ వేస్తూ ఉంటా. అల్లం కూడా ఉంది, మంచిది కదా, పెస్టిసైడ్స్ గా పనికొస్తుంది. ఇది కూడా కొంచెం ఇలా పౌడర్ చేసేసి అందరు మిక్సీలో వేస్తారు, నేనేం వేయను. ఇలా స్లోగా డీకంపోజ్ అవుతుంది. కొంచెం వేస్తాను. చూసారా అండి, ఇంట్లో దొరికే ప్రోడక్ట్ ఇది. అన్ని అండి ఖర్చు లేనివి. మనం వేస్ట్ గా పడేసే వాటికి మొక్కలకి ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇదేంటో చెప్తారా? ఆనియన్ పీల్స్. అది మన బనానా పీల్స్ కూడా ఇలా ఎండబెడతానండి. జనరల్ గా మిక్సీ వేస్తారు, నేను వెయ్యను. దీనిని కూడా వాటర్ లో నానబెడతాను. నానబెట్టి ఇవి కూడా మొక్కలకి ఇస్తే అండి చాలా బాగా బలము, హ్యాపీగా. నమస్తే అండి. మొక్కలపైన ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వన్ స్టాప్ ఆల్ సొల్యూషన్ లాగా మన ఛానల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి లైవ్ జరుగుతుంది. ఆ లైవ్లో మీ మొక్కలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు నాతో మాట్లాడవచ్చు. లైవ్తో పాటు మీరు నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చండి. మెసేజ్ చేస్తే ఫాస్ట్గా మీకు అక్కడ సొల్యూషన్ చెప్పేస్తాను. అలానే వీడియో పెట్టగానే మీకు ఎర్లీ యాక్సెస్ దొరుకుతుందండి. ఇవన్నీ బెనిఫిట్స్ మీరు పొందాలి అంటే మీరు మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలండి. ఎంతో ఖర్చు అనుకునేరు లేదండి.
గోరంత ఖర్చు కొండంత లాభం అండి. కాబట్టి మీరు ఇలా తీసుకుంటే నాకు ఒక చిన్న మోటివేషన్, ఇంకా క్వాలిటీ కంటెంట్ నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మీరు ఇవాళ వస్తున్నారనే కదండి, 365 డేస్ ఏదో ఒక ఫుడ్ నా ఇంట్లో రెడీగా ఉంటుంది అనమాట. నేను ఏదో గార్డెన్ షూటింగ్ కోసం అని అట్లా ఉండదు. ఓడబ్ల్యూటీసీ ఉంటుంది. ఇది కూడా అయిపోగానే వెంటనే నేను చేసుకొని రెడీగా పెడతాను. అందుకే మా గార్డెన్లో ఎక్కడ చిన్న పెస్టిసైడ్స్ ఎక్కడన్నా మీకు కనిపించలేదు, అందుకే అడిగాను ఏమి ఇస్తారు అనేసి. తర్వాత అండి ఇది చౌహాన్ క్యూబ్ మెథడ్ అని, ఇది ఒకటి నేను బనానాతో చేశారు. అన్నిట్లో చేస్తాను. ఇది దాల్చిన చెక్క, యాక్చువల్గా అండి OH1 అంటారు. అయితే దాల్చిన చెక్క, బీరు, కళ్ళు కానీ వేస్తారు. అయితే మనం లేడీస్కి బీరు కళ్ళుకి దూరం ఇంపార్టెన్స్ ఇవ్వం కాబట్టి నేను వాటర్ని వేడి చేసి ఇప్పుడు ఈ దాల్చిన చెక్క మునిగేదాకా నేను వాటర్ వేస్తానండి. ఇట్లా వేసిన తర్వాత ఈ వాటర్ని వడకట్టేసి మళ్ళీ ఇంకొక 5-6 లీటర్లు వాటర్ వేసి డైల్యూట్ చేస్తే కింద మొక్కల లోపల పెస్టిసైడ్స్ రావండి, పురుగులు. చూడండి దీంట్లో దాల్చినితో పాటు ఇలైచి కూడా ఒక 2 ఉన్నాయి దీంట్లో. ఇలైచి చేయడానికి కలిసి ఊరికే కలిసి అంతేనా? కానీ స్మెల్ చూడండి, స్మెల్ చూడండి అసలు బిర్యానీ తిన్న స్మెల్ వస్తుంది నాకు. తర్వాత అండి ఈ వాటర్ తీసేసినాక దీన్ని మళ్ళీ పడేయక్కర్లేదు, మళ్ళీ వాటర్ వేసుకుంటే మళ్ళీ తయారవుతుంది. మళ్ళీ హీట్ చేసే వేస్తారా? లేదు, వాటర్ హీట్ చేసి చల్లగా అయిపోయిన తర్వాత వేసుకోవాలి. మళ్ళీ రూమ్ టెంపరేచర్ కి రావాలి వాటర్. ఇది ఒక మెథడ్. ఓకే. తర్వాత ఈ చౌహాన్ క్యూ పద్ధతిలోని ఇది సెకండ్ మెథడ్ అన్నమాట. అల్లం బెల్లం. నేను మార్కెట్ నుంచి 1 కేజీ అల్లం తెస్తానండి. ఈ అల్లాన్ని ఏంటంటే కడగకూడదు, ఆ మట్టి పోవడానికి గట్టిగా చేతితోనే రఫ్ చేయాలి. చేసేసి దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అంటే వాటర్ తగిలితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. చిన్న ముక్కలు కట్ చేసి రోట్లోనే కొట్టాలి, మిక్సీ వేయకూడదు. అంటే ఇనుము అనేది తగలకూడదు. వేసిన తర్వాత బెల్లం కూడా అండి చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకుంటా. ఇది రోట్లో తొక్కి మాకు రోలు కూడా ఉంది కింద పెట్టుకుంటా. అది దాంట్లో వేసి బెల్లం కలిపేసి ఇట్లా ఇది కట్టి పుల్లనే వాడాలండి. ఈ ఇనపై అట్లాంటి ఏమి వాడకూడదు. ఈ కట్టి పుల్లతో ఇలా కలిపేస్తా. డైలీ కలుపుతారా? డైలీ కలపాలి. కలిపేసి దీని మీద ఒక వైట్ క్లాత్ ఇట్లా వాసిన్ లాగా కట్టేయాలన్నమాట, మూత పెట్టేసి. ఎందుకంటే అప్పుడు మంచి పర్మెంటేషన్ అవుతుంది. తర్వాత న్యూస్ పేపర్ వేయకూడదండి, కెమికల్ ఉంటుంది న్యూస్ పేపర్ మీద. అందుకని వైట్ పేపర్ కానీ వైట్ క్లాత్ కానీ వేసి దీన్ని కట్టేసినాక 1 వీక్ తర్వాత మంచి పర్మెంటేషన్ అవుతుందండి. 1 లీటర్కి 2 గ్రామ్స్, ఓన్లీ 2 గ్రామ్స్ డైల్యూట్ చేసి మనం మొక్కలకి ఇస్తే అటు పెస్టిసైడ్స్ గాను ఇటు ఫర్టిలైజర్ గాను 2 రకాలుగా ఇది ఒకటి. చూస్తున్నారా అండి, అల్లం పచ్చడి పెట్టడం కంటే అల్లం తోటి మనకి ఏమంటారు మొక్కలకు కూడా మనకి లాభాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి మంచి మంచి టిప్స్ ఇలా ఉన్నప్పుడు గార్డెన్ చేయడం ఎంత ఈజీ అనేది అందరికీ తెలుసు. ఇదేంటో తినాలి. బెల్లం అండి, అంటే ఓన్లీ ఈక్వల్ షేర్. 1 కేజీ వెల్లుల్లి తీసుకుంటే 1 కేజీ బెల్లం. ఇది కూడా అంతే, సేమ్ 1 కేజీ అల్లం తీసుకుంటే 1 కేజీ బెల్లం. 1:1 అనమాట రేషియోలో చేయాలి. ఇది చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో, తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఇలా చూస్తే మనకి ఏమంటారు ఖర్జూరాలు తీసి తొక్కలు తీసి పెడితే ఎలా ఉంటుంది, గ్రైండ్ చేసి అలా ఉంది. చిన్నుల్లిపాయ కూడా మార్కెట్ నుంచి తెచ్చినాకండి లైట్ గా ఇట్లా రోడ్డు మీద కొట్టాలి. కొడితే లోపల సన్నగా ఈనలాగా వస్తుంది. ఆ ఈనను తీసేయాలి. తీసేసిన తర్వాత మనం రోట్లో వేసి కొట్టుకొని అలానే 1 కేజీ. అది ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే తొందరగా డీకంపోజ్ అవ్వదు. అందుకని అయ్యిన తీసేసి ఇది పెట్టుకో. ఇది ఇప్పుడు దాల్చిని ఎంత తీసుకున్నారు, దానికి వాటర్ ఎంత యాడ్ చేశారు? అంటే మీరు ఎంతన్నా తీసుకోండి, అది మునిగేదాకా వాటర్. దీనికి మెజర్మెంట్స్ అంటూ ఏమి ఉండదు. ఇదేంటమ్మా ఇది? వేపింది కదా, FFJ అండి, ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూస్ అనమాట. ఫ్రూట్స్ ఫర్మెంటేషన్ జ్యూస్, బనానా, జాగరి. ఇది కూడా 1:1 రేషియో. అంటే 1 కేజీ 1 కేజీ తీసుకుంటే 1 కేజీ బెల్లం కలిపేసి. ఇవి కూడా బాగా మాగిన పళ్ళు తీసుకోవాలండి. మాగిన పళ్ళు తీసుకుని మనం మిక్సీలో వేయకూడదు,
చేత్తోనే మెల్ట్ చేసుకోవాలి. లేదంటే మనం ఏమంటారు పప్పు గుత్తు ఉంటుంది కదా, దాంతో కూడా మెల్ట్ చేసుకోవచ్చు. కానీ మన చెయ్యి తగిలితే అది వేరుంటది. అందుకని ఇది కలిపేస్తే ఇది కూడా అండి అన్ని మొక్కలకి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ టైంలో వేస్తే అవి ఇంకా ఇలా విచ్చుకొని తొందరగా పెరుగుతాయి. ఇది ఫ్రూట్ ఫర్మెంటేషన్ చేసి పాపాయ అండ్ జాగరి, బెల్లము, బొప్పాయి. ఇది కూడా అండి ఎంత మంచిగా ఉంటదంటే విటమిన్ ఫుడ్లేనండి ఇవన్నీ కూడా. అంటే మార్చి ఇస్తున్నాను. ఇది కూడా 1:1 రేషియోలో. నెక్స్ట్ ఇంకొకటి ఉందండి, ఇదేంటో చూద్దాం. ఇది మిక్స్డ్ బనానా, యాపిల్, బెల్లం ఇట్లా మిక్స్డ్ కూడా ఇవ్వచ్చు. బెల్లం లేకుండా అసలు ఏది లేదు ఇక్కడ మనకి. ఫెర్టిలైజర్స్ కానివ్వండి ప్రతిదీ. సాయిల్ అంత లూజ్ గా ఉండడానికి కారణం కూడా ఈ బెల్లమే. బెల్లం కలిపితే దేంట్లోకైనా కూడా లూజ్ అవుతుంది. తర్వాత వానపాములు అవి కూడా తొందరగా గ్రోత్ అవుతాయి. ఇది ఒక సీక్రెట్. మట్టిని గుల్ల చేయడానికి బెల్లం బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇది పొడి చెత్త అండి. అంటే దేవుడి దగ్గర పెట్టిన పూలు కానీ, వెల్లుల్లిపాయలు కానీ, ఉల్లిపాయలు కానీ వీటిని కూడా నేను ఇలా ఎండబెడతాను. ఎండబెడి బాగా ఇలా అంటే అయిపోతాయి, క్రష్ అయిపోతాయి. అక్కడక్కడ కొంచెం వేసేస్తారు. అది తర్వాత ఇది తడి అండి. అందరూ సారీ పర్లేదు ఇది పెట్టుకుంటే అందరి ఇళ్లలో వాసన వస్తుందని అందరూ చాలా ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఏమన్నా స్మెల్ ఏం లేదు అసలు. వాటర్ కింద పడ్డా కూడా స్మెల్ రాలేదు. ఇప్పుడు ఇదేంటంటే 1 రోజులు అవుతుందా? 1 వీక్ అండి. 1 వీక్ అవుతుందా? 1 వీక్ కి స్మెల్ ఎంత ఏం లేదు అసలు. దానిలో ఇప్పుడు వాటర్ పోసి 3 days నానబెడతాను. దీన్ని వడకొడతాను. ఇది ఎంత బలమైన వాటర్ అంటే అండి మొక్కలు బాగా వస్తాయి. ఇది ఒక మెథడ్. ఇప్పుడు మీరు ఇది అన్ని రకాల కూరగాయలు ఇవి మీరు అవి అది స్నాక్స్ చేసినవి కూడా వేసినట్టున్నారు. ఇది శనగపిండి కాబట్టి శనగపిండిది వచ్చింది. శనగపిండి అనే వేసారు, అర్థమైపోయింది. ఇప్పుడు అన్ని రకాల కూరగాయలు అట్లా పొడి చెత్త, తడి చెత్త అలా పెట్టుకుని ఇదండి నా మొక్కల సీక్రెట్. కాకపోతే మనం ఇవన్నీ ఓపిక్గా చేసుకోవాలండి. చేసుకుంటే మాత్రం సక్సెస్ అవుతారు. ఒకసారి మనం గార్డెన్ మొదలు పెడితే ఈ వాడొచ్చో లేదో తెలియదు కానీ ఎడిట్ లాగా అయిపోతామండి. నేను అదే అన్నాను, వ్యసనం అన్నాను కదా, వ్యసనం లాగా ఒక ఎడిట్ లాగా అయిపోయి ఇంకా ఏం చేద్దాం మొక్కలకి, ఇంకా ఏం. కానీ వీటిలో పైసా ఖర్చు లేదండి. ఇవంతా మన ఇంటిలో వస్తువులే కాబట్టి అందరు గార్డెన్ పెంచుకోండి. అంటే మనం మెడిసిన్స్కి వాల్యూ పోయకుండా, డబ్బులు రోగాల బారిన పడకుండా ఇవన్నీ వాడుకొని మన పంట మనమే తింటే అందరూ హెల్తీగా, హ్యాపీగా, ఆనందంగా ఉంటారు. మనమే కాదండి మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా మనం మంచి ఆక్సిజన్ ఇస్తున్నాం. 10 ఇళ్ళకి ఆక్సిజన్ వెళ్తుంది. తర్వాత మన ఫ్యామిలీస్ అందరూ కూడా అండి హ్యాపీగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు రేపు కార్పొరేట్ హాస్పిటల్స్ ఎంత మనీ అయిపోతుందండి, అసలు చాలా అన్బేరబుల్ ఎక్స్పెండిచర్. దాని బదులు మీరు కొంచెం ఓపిక చేసుకొని మీరు వాకింగ్లకు కూడా బయట నడవక్కర్లేదండి. మీ గార్డెన్లోనే మీరు వాక్ చేసుకోవచ్చు, మంచి ఆక్సిజన్ పీల్చుకోవచ్చు, ఆనందంగా ఉండొచ్చు, మంచి హెల్దీ ఫుడ్ తినచ్చు. అమ్మ నేను ఇప్పుడు ఇవన్నీ విన్నాను. మీరు స్టార్టింగ్ లో 2 years బ్యాక్ మీరు మార్కెట్ నుంచి తీసుకొచ్చి పండ్లు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి తిన్నారు. ఆ టేస్ట్ ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఇంట్లో పెంచుతున్నారు కదా, ఈ టేస్ట్ ఎలా అండి? మీరు ఫర్ ఎగ్జాంపుల్ వంకాయ కూర పెట్టండి, తాలింపేసి ఇలా వేయండి, ఊరికే మగ్గిపోతుందండి. అసలు ఆ టేస్ట్ వేరుంటది, తొందరగా ఉడుకుతాయి. అంటే వాటర్ ఎక్కువ ఉంటది కదా, అవేమో ఎవాపరేట్ అయిన మొక్కలు ఎరువులేసినాయి, ఎరువులేమో సేంద్రియ. ఇంత మంచి ఫుడ్ ఇస్తుంటే అవి కూడా మంచి ఫుడ్ ఇస్తాయి. చూసారా అండి, ఫెర్టిలైజర్స్ ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫెర్టిలైజర్స్ అన్ని కూడా మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఈల్డ్ ఎలా ఉంటుందో. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అమ్మకి ఒక్కసారి థ్యాంక్స్ చెప్దాము. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మా సబ్స్క్రైబర్స్ కి, మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఒకసారి హాయ్ చెప్పండి, అలానే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మా వాళ్ళకి. హాయ్ అండి, అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం మనం. కాకపోతే నాకు సదికాలో ఒక వెరైటీ కనిపించింది. తను చెప్పే విధానము పబ్లిక్ని చాలా ఆకట్టుకుంటుంది. అంటే పబ్లిక్ యొక్క మనసులో అది నిలిచిపోతుంది అనమాట. ఓ మనం ఇలా చేసుకోవచ్చు ఇంత ఈజీగాని, అంత అరటిపండు వలిచినంత బాగా తను చెప్తారు. దాని మూలంగా అది తన వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ గార్డెన్స్ కూడా ఎవరన్నా ఉంటే తను రెఫరెన్స్ ఇస్తారు, మీ గార్డెన్స్ కూడా తీస్తారు. ఒకసారి మీరు కామెంట్లో పెట్టండి. అలానే
నేను పక్కన నెంబర్ ఇస్తానండి. ఎవరైనా కానివ్వండి, గార్డెన్ టూర్ కానివ్వండి, లేదా షాప్స్ కానివ్వండి, లేదా నర్సరీస్ కానివ్వండి, టూర్ చేయించుకోవాలనుకుంటే ఆ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.